కాకినాడ పెద్ద మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జాతర మహోత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నారు. సుమారు 600 సంవత్సరాలకు పైగా పురాతన చరిత్ర కలిగిన నూకాలమ్మ అమ్మవారిని ప్రజలందరూ దర్శించుకొని ఆమె కృపకు పాత్రులు కావాలని కోరారు. అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ ఉత్సవ కమిటీని ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ చింతలపూడి రవికుమార్ మాట్లాడుతూ కాకినాడ పెద్ద మార్కెట్లో గల శ్రీ నూకాలమ్మ అమ్మవారికి 45 రోజుల జాతర మహోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు, అలాగే 16వ తేదీన చిన్న జాగారం, 17వ తేదీన పెద్ద జాగారం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మురళీ వీరభద్రరావు, ఉత్సవ కమిటీ సభ్యులు సరగడ రమణారెడ్డి, బాలంత్రపు రాజేశ్వరి, సేరు శ్రీను, సూర్యమహాలక్ష్మి, నూకల బలరాం, దంగేటి సతీష్, శ్రీనివాస్, శ్రీధర్, తిరిడి ఎల్లమ్మ, మంగ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఓకే చెప్పకు ఒక్క నిమిషం. ఓకేనా? ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. ఈ రోజున మన కాకినాడ నగరంలో పెద్ద మార్కెట్ నూకాలమ్మ వారి జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. పెద్ద మార్కెట్ నూకాలమ్మ అమ్మవారు అంటే పెద్ద నమ్మకం ఈ జిల్లా ప్రజలకి. నూకాలమ్మ జాతరలు వచ్చినప్పుడు అమ్మవారు దర్శనం చేసుకోవాలని ఎక్కడెక్కడి నుంచి వచ్చి దర్శనం చేసుకుంటారండి. పెద్ద మార్కెట్ నూకాలమ్మ అమ్మవారు ఎంతో ఖచ్చితమైన అమ్మవారు. ఈ అమ్మవారు 613 సంవత్సరాల క్రితం వెలిసిన అమ్మవారు, స్వయంభూ అమ్మవారు. ఈ అమ్మవారు అంటే పెద్ద నమ్మకం. ఇప్పుడంటే అక్కడక్కడ నూకాలమ్మ దేవాలయాలు వచ్చాయి, కానీ ఇటు చూసుకుంటే ముమ్మడివారం నుంచి, అదేవిధంగా ఈ ప్రాంతాలు మెట్ట ప్రాంతం కానీ అన్ని ప్రాంతాల నుంచి కూడా నూకాలమ్మ జాతరలు వస్తే ఈ జిల్లా అంతా ఇక్కడే ఉండేవారండి. ఇప్పుడు అక్కడక్కడ నూకాలమ్మ దేవాలయాలు వచ్చినాయి, కానీ ఇది స్వయంభూ. అప్పుడు 613 సంవత్సరాల క్రితం వెలిసిన అమ్మవారు. ఇక్కడ ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తుంటారు ఎప్పుడు కూడా, ప్రతి సంవత్సరం కూడా. ఇది ఏళ్ళవారు ఆడపడుచు, మన ఏళ్ళవారు ఆడపడుచు ఈ అమ్మవారు. ఈ రోజున పెద్ద మార్కెట్లో ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా చాలా బాగా కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటారు. ఈనాడు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు కొత్తగా నూతనంగా కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం, చైర్మన్ గారు చింతలపూడి రవి గారు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులు ఈవో గారి ఆధ్వర్యంలో, ఇక్కడ ఉన్న పెద్ద మార్కెట్లో ఉన్న పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా ఇప్పుడే ఈరోజు కుంకుమ పూజ కూడా ఏర్పాటు చేస్తారు. అందరికి కూడా ఈరోజు చీరలు ఇచ్చి వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసి చాలా ఘనంగా ఏర్పాటు చేస్తారు. చాలా సంతోషం. ఈ నూకాలమ్మ అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అందరికీ అమ్మ దయ ప్రజలందరికీ కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని, కాకినాడ ప్రజలే కాకుండా రాష్ట్రం అంతా కూడా సురక్షితంగా ఉండాలని, అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని, అమ్మవారి దయతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని, అదేవిధంగా పాడి పంటలు బాగుండాలి, పుష్కలంగా ఉండాలి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని అమ్మవారి దయ వల్ల అందరినీ కూడా అందరి తరపున అమ్మవారిని కోరుకుంటూ మరొకసారి నూకాలమ్మ అమ్మవారికి నేను నమస్కరిస్తూ, అదేవిధంగా మరొకసారి కమిటీ సభ్యులకి, చైర్మన్ గారు రవి గారికి, కార్యవర్గ సభ్యులకి, ఈ పెద్ద మార్కెట్లో సహకరిస్తున్నటువంటి, కాకినాడలో సహకరిస్తున్నటువంటి, అమ్మవారికి సహకరిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం అండి. కాకినాడ సిటీ పెద్ద మార్కెట్ చేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో అన్నీ కూడా మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారి పర్యవేక్షణలో, అలాగే ఇక్కడ ఉత్సవ కమిటీ, అలాగే ఇక్కడ పెద్ద మార్కెట్ పెద్దల అందరి సహకారంతో ఇవాళ భారీ ఎత్తున అమ్మవారి కుంకుమ పూజలు జరుగుతున్నాయండి. ఈ యొక్క కుంకుమ పూజలో ఇంచుమించు 600 మంది మహిళలు అన్నది పాల్గొనడం జరిగింది.
పాల్గొన్న ప్రతి మహిళలతో కూడా కుంకుమ పూజలు అలాగే చీరలు ఇవి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదైతే ఉన్నదో మార్నింగ్ రాగానే అరటిపళ్ళు కొబ్బరికాయ అలాగే పూజా సామాగ్రి అంతా కూడా కమిటీ వారే ఏర్పాటు చేశారు. ఇవాళ మన ప్రియతమ నాయకులు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వాళ్ళందరికీ కూడా ఆయన చేతుల మీదకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ కుంకుమ పూజల ఏర్పాట్లన్నీ కూడా నాగందేవి గారు అన్న స్పాన్సర్ దగ్గరుండి అందరి సహకారంతో దాతల సహకారంతో ఇవాళ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కుంకుమ పూజలకు సహకరించిన ప్రతి దాతకి కూడా పేరు పేరున నమస్కారాలండి. అలాగే ఈ జాతర మహోత్సవాలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. కార్యక్రమాలన్నీ కూడా పెద్ద మార్కెట్ పెద్దలు అందరి సహకారంతో జరుగుతుంది. ఈ నూకలమ్మ అమ్మవారు 613 సంవత్సరాల క్రితమే స్వయంభూతి కింద వెలిసిన అమ్మవారండి. అలాగే ఈ అమ్మవారిని అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కూర్చున్నాము. ఈ నెల 18వ తారీఖున అమ్మవారి అమావాస్య తీర్థమేనండి. ఆ రోజే ఇంచుమించు 1,00,000 మంది పైనే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆ వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా సౌకర్యంగా క్యూ లైన్లు ఏర్పాట్లు చేసాం. వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాద ఏర్పాట్లు చేసాం. అలాగే వాళ్ళకి ఎటువంటి ఇది రాకుండా చక్కగా మజ్జిగ కానీ రసన కానీ అలాగే చిన్నపిల్లలు ఎవరంటే వాళ్ళకి పాలు బిస్కెట్లు కానీ చక్కగా వచ్చిన భక్తులందరికీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేసాం ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ పెద్ద మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుని ఆమె కృపకు పరాతులు కావుతారని కోరుచున్నాం. అమ్మదేవంటే అన్నీ ఉన్నట్టే.